అనిపిస్తా ఉండదు. సో బిగ్ బాస్ 8 లోకి మీతో పాటు ఎవరెవరు లోపలికి అది మనకు చెప్పారు కదా శివ. అంటే మీకు ఏమైనా ఐడియా ఉందని? నాకు తెలియదు. ఓకే, ఇంటర్వ్యూ చేసి నీకే తెలవాలి. ఓకే, నాకు తెలుసు, నాకు చెప్పద్దు, నాకు తెలుసు. నేను లోపల పోయి నువ్వున్నావా అని అట్లా అనుకుంటాము. ఆ సర్ప్రైజ్ అట్లా సర్ప్రైజ్ లెక్క ఉండని, నేను చూస్తుంటే చెప్పేటట్టే ఉన్నావు. ఓకే, నేను చెప్దాం పోయే ముందు వద్దులే శివ. వద్దా? సో ఎవరెవరు ఉన్నారో అని చెప్తున్నా. సో ఫస్ట్ బేబక్కనే. సో బెజవాడ బేబక్క అని తను మంచిగా ఉంది నీ జోక్. జోక్ కాదు, చెప్తున్నా, వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పేసి. సో అంటే మీరు ఎక్కువ ఫుడ్ తింటారు కాబట్టి, సో బిగ్ బాస్ కూడా చెప్పేసినావా? ఫుడ్ దొరకదు. తినలే తమ్మి. నిజం చెప్పండి అక్క. ఇప్పుడు ఇందాకనే ఒక 3 ఇడ్లీ సాంబార్ తిన్నాను. మార్నింగ్ నుంచా? మధ్యాహ్నం లంచ్ చేయలే, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినాను కదా. ఓకే, లంచ్ చేయలే, ఇందాకే తిన్నాను. అయితే అక్కడ ఫుడ్ దొరకదు. 3 ఇడ్లీ మాత్రమే. సో నేను ఏమన్నా తెప్పియాలా బిర్యానీ? వద్దా? అయితే ఇప్పుడు నువ్వు నన్ను జల్దీ ఈడ నుంచి పంపించేయాలా? పంపిస్తే నాకు అదే బిర్యానీ డన్. ఓకే, అయితే బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ ఎక్కువ ఉండదు. సో ఒకవేళ లేకపోతే ఏం చేస్తారు? నిన్న యాది తెచ్చుకుంటా, నాకేమైనా పంపి. అప్పుడు నిజమా? పంపిస్తావా? నాకు తెలిసి ఫుడ్ లేకున్నా బ్రెయిన్ తింటది అక్క, నేను అనుకుంటున్నా. మీరేమంటారు? నువ్వు ఎట్లంటే అట్లనే తమ్మి, నువ్వు అట్లా కానీ చెప్తా. అంతేనా? సో బిగ్ బాస్ విన్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ తమ్మి. అంటే అందరికీ ఎక్కువ నేను చెప్పుకుంటానికి లేదు కదా, నేను పోతున్నానని చెప్పేసి. ఎందుకంటే ఎక్కువ చెప్పద్దు అనమాట, అంటే టీవీలోనే తెలవాలి కదా. సో వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్కి నేను చెప్పినాను ఇట్లా, అంటే నా పనులు కూడా వాళ్ళు చేసి పెట్టాలి, హెల్ప్ చేయాలి కదా, ఆ ఇదిలో నేను చెప్పినాను. అప్పుడు వాళ్ళు నీకు ఏ సపోర్ట్ కావాలన్నా అది మేము చేస్తాము నీకు అంటే, నేను ఒకటే చెప్పినా, నేను బాగా ఆడితే మీకు సపోర్ట్ చేయండి, మంచిగా అనిపిస్తే నా గేమ్. అట్లనే నీ వ్యూవర్స్, నీ ఆడియన్స్ కూడా అదే చెప్తా. నేను అంటే బేబక్క మీకు మంచిగా అనిపించి, అరే మన బేబక్క మస్తు ఆడుతుంది, జెన్యూన్ ఆడుతుంది, ఇట్లా ఫేక్ కాదు, రియల్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తే నాకు ఓటేయండి. ఓకే, లేకపోతే మీకు ఎవరు మంచిగా అనిపిస్తున్నారో వాళ్ళకే ఓటేయండి. నేను ఇట్లా ఓటేయండి అని అట్లా అడగా. ఓకే, అంటే నేను నాకు అది రైట్ అనిపిస్తుంది, అంటే నాకు అది రైట్ అనిపించదు. అడగద్దు, నేను అట్లా అడగను. ఎందుకంటే వాళ్ళు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకి వేస్తారు, నేను నచ్చినానంటే వాళ్ళు వేస్తారు. ఓకే, సో నచ్చినానంటే వాళ్ళు వేస్తారు అని చెప్పేసి మీరు అనడం జరిగింది. సో అమ్మాయినా కానీ అడిగితే కానీ అన్నం పెట్టదు, అది కరెక్ట్. కానీ ఓట్లు ఇట్లా అడగద్దు. ఓకే, ఓట్లు అన్నది ఇప్పుడు మనం ఒక పొలిటికల్ పార్టీ పెట్టినా ఏం పెట్టినా ఓటేయండి అంటాం. మేము ఇట్లా చేస్తాము, ఇది సర్వీస్ చేస్తాము, అది సర్వీస్. నేను అట్లా కాదు కదా, నేను పోయినానంటే ఒక ఆట ఆడడానికి పోతున్నా, నేను సర్వీస్ చేయడానికి పోటలే. సో అక్కడ వాళ్ళు ఒక గేమ్ని గేమ్ లాగానే చూడాలన్నా. ఈ గేమ్లో ఏ ఆటగాడు ఆటగత్తి ఎవరు మంచిగా ఆడుతుండ్రో వాళ్ళకి ఓటేసి గెలిపించండి అంతే. నిజం చెప్తున్నా, మీరు మాట్లాడుతుంటే ఆటగాడు ఆటగత్తే అస్సలు మాటలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ మస్తు ఇష్టం నాకు. ఇట్లా తెలుగు భాష మస్తు ఇష్టం. అంటే నేను జోక్ చేస్తా అప్పుడప్పుడు, ఈ మధ్య వయస్కురాల్ని ఓటేసి గెలిపించండి అని. నా హౌస్ మేట్స్కి ఇది, మీరు ఆడండి పాడండి, నన్ను వాడుకోండి, అవసరమైతే బాత్రూమ్ కూడా కడిగించుకోండి, కానీ నన్ను మాత్రం వదలకండి. కానీ వాళ్ళు ఈ వీడియో చూడరు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, వాళ్ళు లోపల ఉంటారు కదా, ఎట్లా చూస్తారు? చూడలేరు. అవును. సో మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఎవరిని మిస్ అవుతారు? చెప్పినానా అనుకుంటా తమ్మి, చెప్పలే. మా సింబాని మిస్ అవుతా. మా పిల్లి, మా క్యాట్. సో మా పిల్లి మా క్యాట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది, కానీ ఇంతకుముందు నా పిల్లలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో పిల్లలు మా క్యాట్సే పిల్లలు. అదే 3 క్యాట్స్ ఉండేవి. ఓకే, 3 మస్తు అంటే కొంచెం క్యాట్స్ ఏంటంటే కొంచెం సిక్ అయినా కూడా కష్టం, సర్వైవ్ అవ్వవు. ఓకే, సో 2 క్యాట్స్ అట్లనే అట్లా పోయినాయి. సో ఇప్పుడు ఓన్లీ సింబా ఒకటి. ఓకే, తీసుకెళ్తారా మరి బిగ్ బాస్కి? అలౌ చేయరు కదా తమ్మి. నేను పైనుంచి పంపిస్తాను. నువ్వు 2 నిమిషాలు అన్నావు, నువ్వు మస్తు హోషియార్ అన్నావు. అరే ఖతర్నాక్ ఉన్నావు. ఖతర్నాక్ ఉండాలి కదా తమ్మి. నువ్వు మంచి మస్తు సబ్స్క్రైబర్లు 3 లక్షలు 3 నెలల్లో ఇట్లా పీకినావంటే మామూలు హోషియార్ షానా ఉన్నావు. సో అంటే మీ ఇంటర్వ్యూ వల్ల కూడా 50,000 రావాలనుకుంటున్నా. హైదరాబాదీ హిందీ బోల్తా బాత్ కరో నా. अरे क्या अपन के साथ इतना खेलता तू? हाँ। अरे मैं दिखाता। थम्स अप को हिंदी में क्या बोलते हैं? थम्स अप ही बोलते हैं। नहीं हिंदी में बोलो।
हिंदी में बोलो। मालूम नहीं है। मालूम नहीं है? और क्या भी बात करो ना। भाई तुम बोलो ना। आप बोलो भाई। भाई आप बोलो। बोलो ना। अरे क्या रे इधर बोलो 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 बोल के 10 मिनट इधर ही खत्म करते। चलो और एक तेलंगाना स्लैंग का सॉन्ग होना है मेरे को, और हिंदी का सॉन्ग, हैदराबादी का सॉन्ग। अपन कुछ बोलता, अपन कुछ बोलता तो पूरा हैदराबाद हिलता। मैं सॉन्ग पूछा। अपन कुछ खेलता, हैदराबाद, अपन कुछ खेलता, हैदराबाद खोलता तो पूरा हैदराबाद मिटता। बहुत अच्छा है। और वाह 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 वाह। मैं हैदराबादी। सॉन्ग होना है मेरे, सॉन्ग होना है, नहीं छोड़ते। हाँ क्या कैसे किधर से आते ये लोग। हैदराबाद से आया मैं, मालूम है। अपन भी कम नहीं है। हाँ कम नहीं है ना। एक अपन तेलंगाना कुछ करता, अपन कुछ करता तो पूरा हैदराबाद देखता। चलो मेरे को एक गाना होना है। ఏడో కక్క టెన్షన్స్ ఉంటాయి। हाँ एक सेकंड, मैं लिरिक याद करता। याद करो। वो कौन सा गाना है हैदराबाद में के ऊपर वो रैप सिंगर लिखा ना, मैं हैदराबादी की शहर का नहीं मालूम, नहीं देखता, नहीं देखता ऑलवेज एंकरिंग में बैठता। चलो छोड़ो ये सब छोड़ते, एक अच्छा बराबर एक तेलंगाना का गाना है, एक हिंदी का। अब्बा इंता वद्दू కావాలి। नहीं नहीं वे टेरो टेरो, ओके ये भी याद होता खोता। ఏ టైర్ కార్ టైర్? एक सेकंड माँ, ठीक है थोड़ा तुम्हारा जैसा स्मार्ट नहीं है इधर। ठीक है తెలంగాణ ఇట్లా ఫస్ట్ తెలంగాణ తర్వాత ఆడను కదా మంచి సినిమా పాట పాడతాను. హలో గురు ప్రేమ కోసమేరు ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను నిన్నే కాదంటోంది నన్నే మహా సుందరంగుల్ని పొందలేని వాణ్ణి వై నాట్. హలో గురు ప్రేమ కోసమేరు ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం. సూపర్. అసలు తెలంగాణ స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్పారు, సో ఇంకో డైలాగ్ వినాలని చెప్పేసి నేను అనుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్ లో చేసిన డైలాగ్ ఒకటి బాగా మస్తు ఫేమస్ అయింది. ఓకే. పుణ్యం పుణ్యోని ఓ ఎగరేసుకుంటా తిరగమాకండి, అర్థమైందా? పుట్టుక్కుని పోతాం. నేను చెప్తున్నా 4-5 పాపాలు గట్టిగా చేసి పడండి, 4-5 కాలాలు గట్టిగా పడి ఉంటాం. అందుకే ఊరికే చెప్పలేదు పాపి చిరాయు అని. చిరాయు బ్లెస్సింగ్, బీ పాపి టు లివ్ లాంగర్. ఓకే. సో పాపాలు చేయమంటారు ఇప్పుడు? లైట్గా చేసి చేయనట్టుగా ఉండాలి. అన్నాను కదా అని పొడి చేయటం అట్లాంటివి కాదు, లైట్గా అంతేనా? అంటే ఎవరైనా సీక్రెట్ అని చెప్పారు అనుకో, అస్సలు చెప్పద్దాం, పక్కోడు చెప్పారు, అదో చిన్న పాపం, చిటుకు పుట్టుకు పాపం. ఓకే అర్థమైంది. పక్కింటి వాళ్ళు గిన్నెలు ఇచ్చారు అనుకో, మళ్ళీ వెనక తిరిగవద్దు, కనపడలేదని చెప్పండి, అదో చిన్న పాపం. ఓ మీరు అవేమని అట్ట మన ఇంట్లో ఏమైనా వస్తువులు మర్చిపోయారు అనుకో, వాళ్ళు మర్చిపోయారన్న సంగతి మర్చిపోయేలా చేయాలి, అదో చిన్న పాపం. అట్ట వాళ్ళు వచ్చినా కూడా మర్చిపోయావా అవుతా అయితే మర్చిపో అనాలి. అట్లా అట్లా లాస్ట్ వచ్చే వరకు బెజవాడని అయితే కవర్ చేశారు. అంతే కదా, చిన్న చిట్టుకు పుట్టుకు పాపాలు చేయండి, అందుకని పెద్ద చేసి ఏళ్ళకి వెళ్ళమాకండి. ఓకే. సో అంటే ఇప్పుడు బిగ్ బాస్ 7 అంటే 7 సీజన్లు మీరు చూడడం జరిగిందా? అన్నీ ఎట్లా అయితే తమ్మి, నేను ట్రావెలింగ్ చేస్తా కదా, కొన్ని హైలైట్స్ కొన్ని ఎపిసోడ్స్ చూసిన. సో ఇన్ని ఎపిసోడ్లలో అంటే ఇన్ని సీజన్స్లలో బిగ్ బాస్ అన్ని సీజన్స్లలో సో ఎవరు ది బెస్ట్ అనుకున్నారు ఒక్క పర్సన్? అట్లా లేదు తమ్మి, అందరూ మంచిగా చేసినారు, కొంతమంది కొన్ని టైమ్స్లో మస్తు చేసినారు. అది నేను ఒక్క పేరు అట్లా చెప్పనీకి లేదు. ఓకే, అది తప్పు. ఏ హీరో అని చెప్పినట్టుగా ఉంటుంది. అందరూ ఎంత అదొక మంచి ప్లాట్ఫామ్, అదొక గ్రేట్ ప్లాట్ఫామ్. ఆడ వరకు వాళ్ళు పోయిందంటేనే అది గ్రేట్ థింగ్. ఓకే. సో వాళ్ళు వీళ్ళు బాగా ఆడినరు, వాళ్ళు బాగా ఆడినరు అట్లా నాకు చెప్పనీకి రాదు, అందరూ మస్తు ఆడినారు. ఓకే. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ యూఎస్ వెళ్ళే ఆలోచనలో ఏమన్నా ఉన్నారా? అంటే నాకెందుకు అనిపిస్తుంది తమ్మి,
బిగ్ బాస్ షో కొంతమంది డైరెక్టర్లకి చాలా అంటే బాగా ఫేవరెట్ షో అంట. వాళ్ళకి ఇట్లా బేబక్కని చూస్తారు, బేబక్కకి ఫోన్ కొడతారు, వాళ్ళ సినిమాలో ఆపర్చునిటీకి ఇట్లా ఇస్తారని నాకు మస్తు అనిపిస్తుంది. ఆ డైరెక్టర్లు చెప్తున్నా, నేను షో నుంచి వచ్చినాక మీ సినిమా మనం మస్తు పని చేద్దాం. కానీ షో నుంచి వచ్చినాక నన్ను పక్క మీరు గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే మీకు తెలంగాణ స్లాంగ్లో ఒక మూవీ రాబోతుంది. అది కాకుండా 10 నిమిషాలు అని చెప్పి గంట ఇంటర్వ్యూ చేసిన తమ్ముడు శివని నేను ఎప్పుడు మర్చిపోను. ఓకే, తమ్మి శివ అసలు నా మీద కోపమే మనం ఖతర్నాక్ ఉన్నాడు. కోపం ఉందా? 3 కోట్ల ఫాలోవర్స్ కూడా వస్తారు అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అంటే మీ నోటి పుణ్యాన నాకు ఫాలోవర్స్ పెరగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగా మీరు బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్గా బయటికి రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ తమ్మి. ఈ ఇంటర్వ్యూ చూసిన అందరికి కూడా మీ సమయం ఇంతసేపు మా ఇంటర్వ్యూ చూసినారు కదా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లోపలికి పోయి నేను మంచిగా ఆడతాను. బయటకు వచ్చినాక కూడా మీ అందరితో ఆటలు పాటలు ఆ కబుర్లన్నీ మస్తు చెప్తాను. అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి. అండ్ అంతే, చూస్తూ ఉండండి మన తమ్మి శివ ఛానల్. సపోర్ట్ చేస్తూ ఉండండి అక్కకి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.